ఆలూతో ఏమన్నా చేస్తే ఆలూనా? వద్దు అంటారు పిల్లలు. ఇక అది బోరింగ్ అన్నట్టు. అదే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇక ఈ ఆన్‌లైన్ ఆర్డర్స్, డెలివరీస్ వచ్చాక ఇంట్లో చేయటమే తక్కువైంది. ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వస్తాయో అని ఇలా ట్రై చేశా. రెస్టారెంట్ స్టైల్‌లో చేసినట్టే వచ్చాయి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఐయామ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటానికి పెద్ద సైజు ఆలు తీసుకోవాలి. మీడియం సైజు ఉన్నా పర్లేదు. పీల్ తీసి ఇలా ఎడ్జెస్ అనీవెన్ ఉన్నవి తీసేయాలి ఫస్ట్. ఆలూని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి కట్ చేయాలి. హాఫ్ ఇంచ్ సైజు ఉండేలా చూసి కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఇలా వాటర్‌లో వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. కడిగిన వాటిని ఇలా వాటర్‌లో సాల్ట్, హాఫ్ లెమన్ పిండి అదే లెమన్‌ని ఇలా వాటర్‌లో వేసి ఉడికించాలి. మెత్తగా అయ్యే వరకు. మరీ మెత్తగా ఉడికించకండి. ఒకటి పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అని. 10 మినిట్స్‌కి ఉడుకుతుంది ఫ్లేమ్ హైలో పెడితే. ఇలా వాటర్‌లో లెమన్ పిండితే ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా. ఇది టిప్ గుర్తుపెట్టుకోవాలి. ఉడికిన వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెడితే చల్లగా అవుతాయి. తర్వాత ఇలా కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసి పైన స్ప్రింకిల్ చేసి ఇలా టాస్ చేయాలి స్లోగా. లేదంటే అవి విరిగిపోతాయి గుర్తుంచుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్‌లో ఒకసారి ఫ్రై చేయాలి. ఫస్ట్ ఫ్రై చేసిన వాటిని ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టాలి. నెక్స్ట్ మిగతావి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసినవి మళ్ళీ ఆయిల్‌లో ఇలా డబల్ ఫ్రై చేయాలి. ఇలా డబల్ ఫ్రై చేస్తే క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్. లాస్ట్‌కి ఇలా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, షుగర్ పౌడర్ వేసి ఇలా కలుపుకుందాం. ఫ్రైస్ పైన ఇలా మసాలా పౌడర్‌ని స్ప్రింకిల్ చేసుకొని తింటే క్రిస్పీగా, యమ్మీగా సూపర్ ఉంటుంది. అవండి నేను ఇంట్లో ట్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్. చూసారుగా, మీరు కూడా వీలైతే ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్స్‌లో చెప్పండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.